అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు మీరందరూ? వెల్కమ్ టు పూర్ణిమాస్ పారడైజ్. మీరు సంక్రాంతి ఎలా జరుపుకున్నారు? మా సంక్రాంతి సంబరాలు చూసేద్దాం పదండి. చిన్నప్పుడంతా సండే రోజు పండగొస్తే అస్సలు నచ్చేది కాదు కదా! కానీ ఇప్పుడు మాత్రం సండే వస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది ప్రతి పండక్కి. కానీ మన సౌకర్యం బట్టి పండగలు రావు కాబట్టి కుదిరినంతలో ఎంతవరకు చేసుకోగలుగుతామో అంతవరకు చేసుకోవడానికే ఫిక్స్ అవుతాము. ఈసారి మా పండగ చాలా డిఫరెంట్‌గా జరిగింది. ఇంట్లో పిల్లలకి కొంచెం బాలేకపోయినా అసలు వైబ్ అంతా మారిపోతుంది. వైభవ్‌కి కొంచెం బాగాలేకుండే. సో, చాలా సింపుల్‌గా జరుపుకున్నాము ఈసారి పండగ. భోగి రోజు ఫస్ట్ అయితే అనగా వరకు లంచ్ ప్యాక్ చేసేసాను. భోగి పూర్ణిమ నాడు వచ్చింది కాబట్టి ఆ రోజు సత్యనారాయణ వ్రతం చేసుకుందాము అని అనగాకే లంచ్ ప్యాక్ చేశాము. అనగాకి బ్రేక్‌ఫాస్ట్‌లో పెసరట్లు పెట్టి సండే నుంచే వైభవ్‌కి కొంచెం కోల్డ్ ఉండే. సో, కార్తీక్ వైభవ్‌ని చూసుకునే టైంలో నేను పప్పు చెక్కలు చేశాను. ఇష్టంగా తింటారు అని. ఈ రెసిపీ ఆల్రెడీ షార్ట్స్‌లో షేర్ చేశాను. ప్లీజ్ గో చెక్ ఇట్ ఔట్. తర్వాత వ్రతానికి రవ్వ కేసరి, మామిడికాయ పులిహార చేసి బయట ఇంకా జస్ట్ సింపుల్‌గా ఇలా వేసానా వేయనట్టుగా ఒక ముగ్గేసేసి వచ్చేసాను. ముగ్గుల్లో మన రేంజ్ ఇంతే కాబట్టి ఏం పర్లేదు. ఇక్కడ తెలుగు అసోసియేషన్‌లో వాళ్ళు ముగ్గుల పోటీలు అవన్నీ పెట్టారనమాట. నెక్స్ట్ ఇయర్ గ్రూప్‌గా వెళ్దాము అని చెప్పారు ఫ్రెండ్స్. నేను చెప్పా మీరు గెలవాలి అంటే నేను అపోజిట్ టీమ్‌లో ఉండాలి అని. అంటే మనం కలర్స్ అంటే ఏదో మేనేజ్ చేస్తాం గానీ ముగ్గులంటే కష్టం కాబట్టి. సాయంత్రం ఇంకా వైభవ్‌కి కొంచెం బెటర్ ఉండే. సో, అందుకనే అప్పటికప్పుడు భోగి పళ్ళు పోద్దామని డిసైడ్ అయ్యాము. దానికి డెకరేషన్ కూడా చాలా సింపుల్‌గా పెట్టాను. ఆల్రెడీ చేసిన డీఐవైస్‌ని యూజ్ చేశాను. ఈ డీఐవై ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ వ్యూడ్ వీడియోస్ ఆన్ దిస్ ఛానల్. మీరు ఇంకా చూడకపోతే ప్లీజ్ చెక్ ఇట్ ఔట్. సో, అలా భోగి అయిపోయింది. సంక్రాంతి రోజు ఇంకా నెక్స్ట్ అందరం 8 లోపల స్టార్ట్ అయిపోవాలి స్కూల్స్ అండ్ ఆఫీసులకి. సో, లంచ్‌కి చేసిందే నైవేద్యంగా పెట్టాను. ఇంకా సాయంత్రం మళ్ళీ డల్‌గా అయిపోయాడు వైభవ్. సో, నేను వైభవ్‌ని పెట్టుకొని కూర్చునే టైంలో కార్తీక్ ఇంకా డిన్నర్ ప్రిపరేషన్స్ చేసేసారు. మళ్ళీ అదే నైవేద్యం పెట్టేసుకున్నాము. అండ్ ఆల్సో వర్క్ ఈజ్ వర్షిప్ కాబట్టి పనిలోనే దేవుడు ఉంటాడు కాబట్టి పని చేసుకుంటూ కుదిరినంతలో ఎంత చేసుకోగలుగుతామో అంత చేసుకుంటూ అయితే సంక్రాంతి సెలబ్రేట్ చేసేసుకున్నాము. కానీ వీకెండ్ రోజు మాత్రం డబుల్ ధమాకా అయిపోయింది. సండే రోజు 2 బ్యాక్ టు బ్యాక్ ఈవెంట్స్ నడిచాయి. ఇప్పుడైతే ఇక్కడ దగ్గరలో బిహెచ్ఓ అనే ఆర్గనైజేషన్‌ది సంక్రాంతి సంబరాలు నడుస్తున్నాయి. 11 నుంచి 5 వరకు అలా నడుస్తుంది. మేమైతే ఇప్పుడు చెక్‌ఔట్ చేయడానికి వెళ్తున్నాము. మీరు కూడా వచ్చేయండి. లెట్స్ గో. బిహెచ్ఓ అంటే భారత్ హెరిటేజ్ ఆర్గనైజేషన్. మన హిస్టరీని, కల్చర్‌ని వాటన్నిటిని ప్రిజర్వ్ చేయడానికి అన్న దాంతోటి చేస్తారనమాట. సో, వీళ్ళు ఇలా సంక్రాంతి ఈవెంట్ అనగానే అక్రాస్ ద కంట్రీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు డిఫరెంట్ స్టేట్స్‌లో అని చెప్పి అన్ని తీసుకొనొస్తారు. 11-5 వరకు అన్నారు. కానీ మాకు బ్యాక్ టు బ్యాక్ ఉండేసరికి మేము ఫస్టే వెళ్ళిపోయాము. ఇంకా కైట్స్ పెట్టారు. కైట్స్‌ని ఫ్లై చేయడానికి ఒక ఏరియా ఉంది. సో, పిల్లలు బానే ఎంజాయ్ చేస్తారని చెప్పి వెళ్ళాము. కాకపోతే మేము వెళ్ళేసరికి ఇంకా చాలా మంది ఏం లేరు. అప్పుడప్పుడే స్టాల్స్ అవన్నీ ఓపెన్ అవుతూ ఉన్నాయన్నమాట. బట్ ఇట్ వాస్ ఎ నైస్ వెదర్. చాలా బాగుండింది. సో, అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ డిఫరెంట్ గుళ్ళల్లో నుంచి వాళ్ళు కూడా వచ్చి స్టాల్స్ పెట్టారనమాట. ఇన్ఫర్మేషన్ బూత్స్ లాగా. ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా బట్టలు, జ్యువెలరీ అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా లేటర్ ఇన్ ద డే వాళ్ళు కల్చరల్ ఈవెంట్స్ కూడా ఏవో ఉన్నాయి. మేము అంతసేపు లేమనమాట. మేము మాక్సిమం ఒక 40 మినిట్స్ దాకానే ఉన్నాము. మళ్ళీ ఇంకా ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మేము గుడికి స్టార్ట్ అయ్యాము. గుడిలో కలుద్దాం. గుడిలో అనగా మ్యూజిక్ స్కూల్ వాళ్ళది ఒక నాట్య అండ్ సంగీత సేవ ఉంది. సో, దానికోసం అని చెప్పి వెళ్తున్నాము. ఈ గుడి చాలా దూరం ఉంటుంది. సో, నేను లంచ్ కార్‌లోనే తిన్నాను. డ్రైవ్ కూడా చాలా సీనిక్ ఉంటుంది. ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కానీ చాలా దూరం ఉంటుంది. ఔట్‌స్కర్ట్స్‌లో ఉంటుంది టెంపుల్. మొత్తం మన ఇండియన్ స్టైల్‌లోనే కడతారు. గోపురం దగ్గర నుంచి మొత్తం ఉంటుంది. నేను కొంచెం గ్లింప్సెస్ ఇవాళ చూపిస్తాను కూడా మీకు టెంపుల్‌ది.
కరెక్ట్ గా ఇంకా గుడికి వెళ్తాము 10 నిమిషాల్లో అన్నప్పుడు వైభవ్ పడుకున్నాడు. సో కార్తిక్ ఇంకా మేము లోపల ఉన్నంతసేపు కార్లోనే వైభవ్ని పడుకోబెడుతూ ఉన్నారనమాట. వైభవ్ నిద్ర డిస్టర్బ్ అయితే ఇంక అందరికి ఆ రోజు చుక్కలే చూపిస్తాడని చెప్పి కార్లోనే ఉండిపోయాడు. సో నేను అనగా వెళ్ళాము. ఇది ఒక మహాగణపతి టెంపుల్. అనగా నేర్చుకునే స్కూల్ టీచర్ మొత్తం ఇంకా ప్రోగ్రామ్ అంతా ఆర్గనైజ్ చేసుకున్నారు. ఈ సేవకి మాకు ఆపర్చునిటీ వచ్చినందుకు వీఆర్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు అనగాస్ టీచర్ కీర్తి గారు. సో ఇలాంటి సేవలో పార్టిసిపేట్ అవ్వగలిగింది అనేది చాలా ఆనందంగా ఉంది. పిల్లలందరికీ చాలా మంచి ఆపర్చునిటీ ఇది సేవలో పార్టిసిపేట్ అవ్వడానికి. ఇలా ప్రతి వీకెండ్ ఒక్కొక్క స్లాట్ ఇస్తున్నారనమాట. అక్కడ లోకల్గా ఉన్న మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్స్కి సేవ చేసుకోవడానికి ఇస్తున్నారు ఈ ఆపర్చునిటీ. సో అలా అనగా వాళ్ళ మ్యూజిక్ స్కూల్కి కూడా వచ్చింది. అండ్ లాస్ట్లో ఇంక పూజారి గారు వచ్చి పిల్లలందరికీ ఆశీర్వచనం చెప్పారనమాట. అది చాలా తృప్తిగా అనిపించింది. సో ఇంకా మొత్తం ఇంకా దేవుళ్ళ దర్శనం చేసుకున్నాము. ఈ గుళ్ళో మెయిన్ ఆ గణపతి పక్కనే శివుడు, వెంకటేశ్వర స్వామి, ఇక్కడ అన్ని దేవుళ్ళవి విగ్రహాలు భలే కలగా ఉంటాయి అన్నమాట. గణపతిది చాలా బాగుంటుంది, వెంకటేశ్వర స్వామిది ఇంకా అసలు ఒకటికి మించి ఒకటిలాగా ఉంటుంది. సో ఇలా గుళ్ళో మొత్తం మంచిగా చేసుకున్నాము. చేసుకొని ఇంకా రిటర్న్ వచ్చేస్తూ ఉన్నాము. రిటర్న్ లో గూడ్స్ ట్రైన్ కనిపించింది. పిల్లలు చాలా ఎక్సైట్ అయ్యారు గూడ్స్ బండిని చూసి. సో ఇంకా అలా ఇంటికి వచ్చేసాం అనమాట. చూసారు కదా మా సంక్రాంతి సంబరాలు. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మిమ్మల్ని ఇంకో వీడియోలో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్. థ్యాంక్ యూ. నమస్తే.